మాకు రైతు బంధు ఇస్తా అన్నాడు 15 ఏళ్ళు అన్నాడు. మాకు పింఛన్ 4 ఏళ్ళు అన్నాడు. అది అన్నాడు ఇది అన్నాడు. ఏది ఒక్క రైతు బంధు లేదు, మళ్ళా రుణమాఫీ లేదు. మాకు ఏది ఇంత రూపాయి పని అంటే మాకు ఏది చందలే, మాకు ఏది రాలే. కాంగ్రెస్ ఒక్క పని చేయలే. కాంగ్రెస్ వచ్చిన కాడికి మాకు 10 రూపాయలు లేదు. మా టీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు అని వచ్చింది, మాకు 1 లక్ష రూపాయలు మాపైనాయి. కానీ ఇప్పుడు కాదే ఇందిరమ్మ పథకం ఇల్లు ఇస్తా అని చెప్పి ఇల్లు లేదు, మహిళలకి ఇల్లు లేదు, మహిళలు లేదు. గ్యాస్ అన్నారు, అది గ్యాస్ అదే 5 రూపాయలు ఉన్నాయి, అదే 1000 రూపాయలు ఉన్నది. మాకు రైతు బంధు ఇస్తా అన్నారు, అది లేదు. రుణమాఫీ అన్నారు, అది లేదు. మాకు ఎలాంటి ఏది లేదు. అప్పుడు అప్పుడైనా రైతు బంధు వచ్చింది 6 నెలలకు ఒకసారి, అది పంటలకు అక్కర వచ్చింది, మాకు అన్ని వచ్చినాయి సౌకర్యం. ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి రూపాయి లేదు. మా కష్టం మేము చేసుకునే బతనం తప్ప మాకైతే గవర్నమెంట్ ఏది లేదు. రుణమాఫీ లేదు, ఇది రైతు బంధు లేదు, మాకు ఏది పింఛన్ కూడా రాలేదు. ఎవ్వరికి చూపినట్టు మా ఏరియా వరకు మేము పాస్బుక్లు పోయి బ్యాంకులో అనిపి ఇన్క్వైరీ చేపిస్తాం. మాకు వచ్చి రాలేదు అన్నట్టుంటే మేము డబల్ కక్కుతాం. మాకు ఏది రాలేదు, రూపాయి పని కూడా రాలేదు. మాకు ఏది లేదు, అన్ని అన్న వాటకే ఆ చెప్పుడు వరకే అన్ని. మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు లేవు. రేవంత్ రెడ్డి లేదు, ఎవరు లేదు. ఒక్కటి చేసిందంటే ఒక కేసీఆర్ ఉన్నప్పుడు చెందిన రూపాయి, కానీ ఎవరి రూపాయి చెందలేదు. అంతే. మొత్తానికి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతా ఉన్నది. ఇబ్బంది మస్తు అయితే కరెంట్ కూడా సరిగ్గా వస్తలేదు. బయల దగ్గర కరెంట్ రావట్లేదా? కరెంట్ ఆడొస్తుంది, కరెంట్ కూడా సరిగ్గా వస్తుంది. అప్పుడు 24 గంటలు ఉంది, కానీ ఇప్పుడైతే సగం వస్తుంది, సగం పోతుంది. సగం కొట్టేస్తాను, సగం ఉంటుంది అంతే. అది కూడా మంచిగా వస్తలేదు. 24 గంటలు కరెంట్ రావట్లేదు. 24 గంటలు లేదు. కేసీఆర్ ఎట్లుండే 24 గంటలు 194 ఎప్పుడు టెంపు లేకుండా వచ్చాడు. ఒక్క నిమిషం కూడా లేకుండా పోయేది. ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడు సరిగ్గా కరెంట్ కూడా వస్తలేదు. ఇప్పుడు మేము బావుల కాడ కూడా వంటను, అట్లా జరుగుతుంది ఇబ్బందులు. మా వంతులు ఉన్న కాడ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు అట్లనే పడుకున్నారా కాంగ్రెస్? అప్పుడు కూడా కాంగ్రెస్ ఇంకా పచ్చి అవుతారు అప్పుడు. ఇంకా అంతేనా? ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన కాడికెళ్ళే జర 10 ఏళ్ళు జర సుఖంగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా బావుల కాడ బండు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన మా సొంత మోటార్లు కదా, అన్న తమ్ముల పొత్తులలో కదా, ఎవరు ఓట వాళ్ళు పెట్టుకునేదానికి అవుతుంది. అట్లా అవుతుంది. ఇబ్బంది చాలా అవుతుంది. రుణమాఫీ కాలేదు మాది. బ్యాంకు పోతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోంటారు. అటు అధికారుల దగ్గర పోతే ఆడికి పోయి బ్యాంక్ మేనేజ్ మీద స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు స్టేట్మెంట్ కూడా చక్కగా ఇస్తలేరు. ఇప్పుడు 2 నెలలుగా ఇప్పుడు రుణమాఫీ పోయినసారి కూడా కాలే. కేసీఆర్ ప్రభుత్వంలో కాలే. 2 లక్షలు తీసుకున్నాం. బ్యాంకు పోతే మీద 8,000 రూపాయలు 8,000 16,000 కట్టమంటారు. మా ఇంట్లో రేషన్ కార్డు హోల్డర్ ఒకటినే, 9 ఎకరాల భూమి ఉన్నది. 2,50,000 తీసుకున్నా. అంటే అమ్మ పేరు మీద 2 లక్షలు తీసుకున్నా, నా పేరు మీద 58,000 ఉన్నాయి. నా పేరు మీద 3 విడతల్లో చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పిండు. మాట తప్పినట్టే. అది మాట తప్పినట్టే, పక్కా మాట తప్పినట్టే. అధికారం రాకముందు పోర్రి ఫైల్ తీసుకోపోర్రి అన్నారు. ఇక వాళ్ళు వచ్చినాక గవర్నమెంట్ మాఫీ అయినాక వాళ్ళ ఫామ్ అయినాక కూడా ఏది రెస్పాన్స్ కూడా లేదు. ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు? ఇప్పుడు ఏమన్నా ఇంకా 3 విడతలు వస్తాయి అంటాడు. ఆ 3 విడతలు వచ్చేది ఎప్పుడు పోయేది. ఆగస్టు 15 రోజున మొత్తం కంప్లీట్ చేస్తా అన్నట్టుగా ఒక మీడియా స్టేట్మెంట్ కూడా చెప్పిండు. మన ఖమ్మం దగ్గర వైరల్ మీటింగ్ పెట్టి పెద్ద సంబరాలు చేసుకున్నాడు. ఆయన దగ్గర లెక్క అది వేస్ట్. అది భాష తీరు ఎట్లా అనిపిస్తా ఉన్నది? రైతులను హింసించలేదు అంత, అది అలా ఏం లేదు. ఇప్పుడు మన ఏది కారు పీరియడ్ వెళ్ళినప్పుడు మనిషికి ఇంకా రైతు బంధు పడేది, టింగున పడేది. ఇంకా 2 సార్లు బందే, 2 బస్సులు పోయినట్టే. ఇప్పుడు అదే బంద్ చేసి ఇది వేసినట్టు అంతే. రైతులకు ఏం లేదు, పిచ్చి కుక్కలు చేసినట్టు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే. అందరికి రైతు బంధు పడ్డది. ఏమైనా తలకాయ నొప్పులకు ఉన్నాయో 10 కథమైనవి. ఈ 2 లక్షల మాఫీ గురించి ఇటు తిరిగా అటు తిరిగా అధికారుల అటు పోడు బ్యాంక్ చుట్టూ తిరిగి కూడా ఇదే పని అయిపోతుంది. ఈ 2 లక్షలు రుణమాఫీ పక్కన పెట్టేస్తే 6 పథకాలు అని చెప్పింది కాదే. 6 పథకాలు వేస్టే. 6 పథకాలు ఎక్కడ దగ్గర మన ఇంట్లో మనం సెల్ రీఛార్జ్ చేసుకోవాలంటే 2-3 సార్లు ఆలోచిస్తాం. అలా లేని ఏం చేస్తాడు ఆయన లేని ఏం చేస్తాడు? 500 ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు? పెన్షన్ ఇవన్నీ ఇస్తాడు. అన్ని మన రైతులను కొట్టేసే అన్ని. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. మళ్ళీ ఎవరి పరిపాలన మీకు కరెక్ట్ అనిపిస్తుంది? బీఆర్ఎస్ గవర్నమెంటే ఫామ్ కావాలి. మళ్ళీ పక్కా వాళ్ళకే వేయాలి. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కరెంట్ ఎన్నిసార్లు కరెంట్ పోతాను. రోజు పోతాను. రోజు 6-7 సార్లు పోతాను కరెంట్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండేది, కరెంట్ ఉండేది 24 గంటలు. 24 గంటలు ఉండేది. కానీ పోయిన కరెంట్ అయినా మళ్ళీ కలిపేది. ఇప్పుడు పోయిన కరెంట్ అటే, మళ్ళీ కలుపులేదు.